తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఒల్లూరు గ్రామ సమీపంలో రాయల చెరువు కట్ట తెగి నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు పరిహారం పంపిణీ చేయాలని ఆదేశించింది. సాయం కోసం 3,23,80,000 నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 960 బాధిత కుటుంబాలకు 3,000 చొప్పున ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని ఆదేశాల్లో తెలిపింది. మృతి చెందిన 1,100 పశువులకు పరిహారంగా మొత్తం 2.95 కోట్లు సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి అందించాలని ఆదేశించింది. 960 బాధిత కుటుంబాలకు ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, చక్కెర, కందిపప్పు కేజీ చొప్పున అందించాలని సూచించింది. నిత్యావసరాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ కమిషనర్లను ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. కేవీబీపురం మండలం ఒల్లూరు గ్రామ సమీపంలో ఈ నెల 6న రాయల చెరువు కట్ట తెగింది. కళత్తూర్, హరిజనవాడ, ఎల్లెల్పురం, పాతపాలెన్ని పెద్ద ఎత్తున వరద ముంచెత్తింది. 980 ఇళ్లు దెబ్బతినడం సహా పెద్ద ఎత్తున పశువులు మృతి చెందినట్లు ప్రభుత్వానికి కలెక్టర్ నివేదించిన దృష్ట్యా TR-27 సీఎంఆర్ఎఫ్ నుంచి నిధులను అత్యవసరంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.